అమెరికానే ఉండని ఎక్కడైనా ఉండని మా వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు అని అంటే డబ్బులు కట్టించుకొని ఫీజులు కట్టించుకొని తీసుకెళ్లిన వాళ్ళని ఈరోజు తిరిగి ఏ విధంగా పంపాలి? గౌరవంతో పంపాలి. గౌరవం అనేది ఎక్కడిస్తున్నారు? ఈరోజు దొంగల వాళ్ళు, టెర్రరిస్ట్ల వాళ్ళు ఎందుకు చేతులకు సంఖ్యలు వేస్తున్నారని మాట్లాడుతున్నాం. ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ మాట్లాడుతూ పార్లమెంట్లో దాని మీద మేము చూస్తాం, దాని మీద మేము ఆరా తీస్తామని మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళకి మొత్తం సిగ్గు శరం అనేది వదిలేస్తాం. ఓ ప్రధానమంత్రి ఇండియాలో ఈరోజు డెవలప్మెంట్ అవుతున్న కంట్రీ, ఈరోజు అన్ని నేషన్స్లో మనం ఒక పెద్ద మార్క్ వేసుకున్న ఈ కంట్రీకి సిగ్గుచేటు ప్రధానమంత్రి ఏమి మాట్లాడకపోవడం, వాళ్ళతో ఎట్లాంటి చర్చలు జరపకపోవడం, మన పిల్లల్ని అవమానించడం మేము ఖండిస్తున్నాం. ఈరోజు చిన్నవాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ వలస ఉద్యోగులే కానీ నువ్వు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తే 15 లక్షలు ఇస్తే అక్కడికి సావరు కదా. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చెవులో కమలం పువ్వు పెడుతుంది. పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారు? 15 లక్షలకు ఎవరికి ఇవ్వకపోగా, మా అభివృద్ధి చూడకపోగా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడుంది? చేతులకు పేడీలేసి మా పిల్లల్ని పంపిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రధానమంత్రిని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు కూడా ప్రధానమంత్రికి తెలివి లేకపోతే మీరు వివరించండి, మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి. ఎక్కడా మాట్లాడకుండా మౌనం వహిస్తూ మా పిల్లలని ఈ విధంగా చేయడం మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మరి మీకు వేసి మేము పంపిస్తామేమో చూడండి. కాంగ్రెస్ పార్టీ అందరితో పాటు ఉంటుంది. అండ్ మళ్ళొకసారి మోదీ గారికి, ప్రధానమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిత్యం చూస్తూ వాళ్ళతో మాట్లాడి ఏదైనా చర్యలు తీసుకోవాలి. గౌరవంగా మన పిల్లలందరినీ గౌరవంగా ఇండియాకు పంపాలని చెప్పి కోరుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.